హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్స్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాము. అప్ టు నార్మల్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ కేస్ సినారియోస్ అండ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాము. సో అందులో సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ చూద్దాం. ఆఫీస్ ఆఫ్ యూ హైర్డ్ యూ యాజ్ ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. సో నిన్ను ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పాయింట్ చేసుకున్నాడు ఫర్ డిజైనింగ్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ విచ్ ఆల్సో కన్సిడర్ ఎన్ఎఫ్పిఐ నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని నువ్వు వర్క్ చేయాలి. ఎఫెక్టివ్ అండ్ డిజైన్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ని చేయాలి పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి. సిఇఓ ఆస్క్డ్ యూ టు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఇన్ రిగార్డ్ టు ఓన్లీ 3 ఫంక్షన్స్ హూజ్ ఫంక్షనల్ హెడ్స్ రైజ్ ద కన్సర్న్. సో ఒక 3 ఫ్యాక్టర్స్ గురించి మనం చెప్పమన్నారు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నా కంపెనీ గురించి వస్తే లైట్ ఆటోమొబైల్ లిమిటెడ్ లాల్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆటోమొబైల్ అసెంబ్లీ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కంపెనీ. సో ఒక లీడింగ్ కంపెనీ అంట. ఏ దానిలో లీడింగ్ కంపెనీడు? ఆటోమొబైల్ కంపెనీలో లీడింగ్ కంపెనీ. ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ లాల్, ద సిఎండి ఈజ్ ద లేటెస్ట్ బోర్డ్ మీటింగ్ సోన్ ఈజ్ విల్లింగ్నెస్ టు అప్లై నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సో వీడు ఏమనుకుంటున్నాడు, బోర్డ్ మీటింగ్లో ఒక నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇన్ అడిషన్ టు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, సిఇఓ కండక్ట్స్ మీటింగ్ దేర్ ఆఫ్టర్ విత్ ఫంక్షనల్ హెడ్స్. సమ్ ఆఫ్ ద ఫంక్షనల్ హెడ్స్ ఆర్ కన్సర్న్ విత్ ద స్కోప్ ఆఫ్ ఎన్ఎఫ్ఈ హ్యాస్ పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. డ్యూరింగ్ ద మీటింగ్, చీఫ్ HR lead of the company raises his concern over the utility of NFPI to monitor and control the human resources. సో కొంతమంది యాక్సెప్ట్ చేస్తుంటే బట్ ఎవడో ఒకడు ఆపోజిట్ వాడు ఉంటాడు. సో ఆ ఆపోజిట్ వాడే చీఫ్ హెచ్ఆర్ఓ వాడు. దట్ ఈస్ నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆల్సో రైజ్ కన్సర్న్. వానితో పాటు ఇంకొక తోక వచ్చినాడు వీడు, ఆపరేటింగ్ ఆఫీసర్ గాడు. రైజ్ ఈజ్ కన్సర్న్ ఆన్ ద మేనర్ హౌ ఎన్ఎఫ్పిఏ కెన్ ఎన్ష్యూర్ క్వాలిటీ ఇన్ ద ప్రోడక్ట్ అండ్ సర్వీస్. చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆల్సో కన్సర్న్డ్ హౌ ఎన్ఎఫ్ఈ విల్ ఇంప్రూవ్ ద బ్రాండ్ ఈక్విటీ. సో ఎన్ఎఫ్ఈ ఎట్లా ఇంక్రూవ్ చేస్తా అని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే నువ్వు ఇప్పుడు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కాబట్టి సో నువ్వు చెప్పాలి సో అంత సో వచ్చేస్తుంది, సో అంత ఉంటుంది, సో అంత వల్ల మనకు వస్తుంది అనేది. ఎట్లా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విచ్ ఆల్సో కన్సిడర్. అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి? మామూలుగా ఫైనాన్షియల్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఫైనాన్షియల్తో పాటు నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇన్ అడిషన్ టు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. మరి బాబు ఎప్పుడు ఫైనాన్షియల్ కన్సిడరేషన్సే కాదురా చూసుకోవాల్సినది, నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ కూడా చూసుకోవాలి. నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్ కేపబుల్ టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ఫంక్షనల్ ఏరియాస్. హెన్స్ ఇట్ ఈస్ స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్ వైడ్ ఇన్ రేంజ్ ఆఫ్ 3 ఫంక్షనల్ ఏరియాస్ స్పెసిఫికల్లీ మెన్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ స్కోప్ విల్ బీ. మెయిన్గా ఒక 3 దాని మీద ఫోకస్ చేయమంటే 3 దాని మీద ఏవి? మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ అండ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ కంపెనీ ప్రొఫైల్. స్కోప్ ఏమైనా తీసుకోవాలి. ఒకటి మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, నీ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ని ప్రాపర్గా చూసుకో. తర్వాత నీ యొక్క ప్రోడక్ట్కి సంబంధించి బ్రాండ్ అవేర్నెస్ ఉండాలి, కంపెనీ ప్రొఫైల్ అనేది అందరికీ తెలియాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ. ప్రోడక్ట్ పోయిన తర్వాత ఆ ప్రోడక్ట్కి మంచి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం నేర్చుకో. సో నీకున్న ఎంప్లాయీస్ హ్యూమన్ రిసోర్స్ ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయడం, నీ యొక్క బ్రాండ్ని ఆ బ్రాండ్ అవేర్నెస్ అండ్ కంపెనీ ప్రొఫైల్ని మెయింటైన్ చేసుకోవడం ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీకి సంబంధించి. సో మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి ఏం చూసుకోవాలి? మానిటర్ అండ్ కంట్రోల్ స్టాఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నీ యొక్క స్టాఫ్ టర్న్ ఓవర్ చూసుకో, నీ యొక్క అబ్సెంట్ రేషియోస్ చూసుకో, నీ యొక్క రిజల్ట్ ఆఫ్ జాబ్స్ చూసుకో, నీ యొక్క సాటిస్ఫాక్షన్ సర్వే చూసుకో. అంటే నీ యొక్క ఎంప్లాయీస్ నీ ప్రొవైడ్ చేసే బోనస్, నువ్వు ప్రొవైడ్ చేసే ఇన్సెంటివ్, నువ్వు ప్రొవైడ్ చేసే శాలరీస్ అన్నీ వాళ్ళు నీ యొక్క ఎంప్లాయీస్ అంతా సాటిస్ఫై అవుతున్నారా కావటం లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు సాటిస్ఫై అవుతుంటారో, ఎవరు మీ యొక్క ఎంప్లాయీ సాటిస్ఫై అవుతుంటారో, మీ యొక్క ఎంప్లాయీ సాటిస్ఫై అయినప్పుడు వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారు. ప్రాపర్గా వర్క్ చేసినా అంటే ప్రాపర్ అవుట్పుట్ బయటకు వస్తే, ప్రాపర్గా బయటికి పోతే, బయటికి పోయినా అంటే మనకి కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతాయి. కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతుందంటే మన యొక్క కంపెనీ అనేది హై రేంజ్లో వెళ్తున్నట్లు. దట్ ఈజ్ ద కేస్. నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీకి సంబంధించి, ప్రోడక్ట్ అండ్ క్వాలిటీకి సంబంధించి క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ దట్ కెన్ బీట్ రైవల్ ప్రోడక్ట్ ఫుల్ఫిల్ నీడ్ ఆఫ్ కస్టమర్స్. సో మనం ప్రోడక్ట్కి మనం ప్రొవైడ్ చేసే సర్వీస్కి ఎప్పుడైతే మనం క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తామో అప్పుడు మన యొక్క కస్టమర్ యొక్క ప్రోడక్ట్ని అండ్ మన యొక్క కాంపిటీటర్స్ని మనం బీట్ చేయొచ్చు. సో మనం ఏం చేయాలి? సింపుల్గా మన యొక్క కస్టమర్స్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ కంపెనీ ప్రొఫైల్. వాట్ ఈస్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ బ్రాండ్ విత్ హై లాయల్టీ. సో మన యొక్క బ్రాండ్ అనేది ఒక వాల్యూ కావాలి. మన యొక్క ప్రోడక్ట్ చెప్తే ప్రోడక్ట్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వీట్ గురించి చెప్పనే పుల్లారెడ్డి అనే ఒక బ్రాండ్ ఎట్లా క్రియేట్ చేసినారో అట్లా మన యొక్క
బ్రాండ్ మన యొక్క ప్రోడక్ట్కి బ్రాండ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ బ్రాండ్ అనేది విత్ హై రాయల్టీతో క్రియేట్ చేయాలి. అండ్ ప్రిసీవ్డ్ క్వాలిటీ, R&D ఇమేజ్, బ్రాండ్ అవేర్నెస్. మన యొక్క బ్రాండ్ అనేది అందరికీ అవేర్నెస్ ఉండాలి. నీ యొక్క పబ్లిసిటీ అనేది మేబీ ఎట్లయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమి చూసుకోమన్నాను, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ క్వాలిటీ అండ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ కంపెనీ ప్రొఫైల్ చూసుకోమన్నాం. హ్యూమన్ రిసోర్సెస్ ఎందుకు చూసుకోవాలి అంటే, హ్యూమన్ రిసోర్స్ ఇట్ ఈజ్ people who actually create the organization through process. Hence human resources are significant element of any organization. ఏ ఆర్గనైజేషన్ కైనా సిగ్నిఫికెంట్ ఎలిమెంట్ ఎవరయ్యా అంటే హ్యూమన్ రిసోర్సెస్. ఇఫ్ దే పర్ఫార్మెన్స్ వెల్, ఎప్పుడైతే మీ యొక్క ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ అనేది వెల్ ఉందో, వెల్ అంటే మళ్ళీ మీరు బాగా అనుకున్నారు, వెల్ అంటే ప్రాపర్గా ఉందో, ద ఎంటైర్ ఆర్గనైజేషన్ ఆటోమేటికలీ పర్ఫార్మ్స్ వెల్. అప్పుడు మన యొక్క ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేస్తే ఆర్గనైజేషన్ మొత్తం ప్రాపర్గా వర్క్ చేసినట్టే. హెన్స్ మెజర్ ఆఫ్ స్టాఫ్ టర్నోవర్. దీనికోసం మనం ఏం చేసుకోవాలి, స్టాఫ్ టర్నోవర్ చూసుకోవాలి, అబ్సెంటీసిజం చూసుకోవాలి, జాబ్ సాటిస్ఫాక్షన్ చూసుకోవాలి, ఆఫర్ లెటర్ యాక్సెప్టెడ్ షెల్ బి పార్ట్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. మీ యొక్క ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ ఏముంది, మీ యొక్క ప్రోడక్ట్స్ యొక్క సర్వీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాము. వాట్ మేక్స్ ఎనీ బిజినెస్ డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్స్. So it is largely the value which its products or services capable to create from the customers. Quality is important determinant of value. So మీ యొక్క బిజినెస్ డిస్టింక్ట్ చేసుకుంటే, ఎప్పుడు ఫ్రమ్ అదర్స్తో డిస్టింక్ట్ చేసుకున్నప్పుడు, లార్జ్లీ ది వాల్యూ ఆఫ్ విచ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ కేపబుల్ టు క్రియేట్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో మన యొక్క కస్టమర్స్ దగ్గర పోయినప్పుడు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అనేది డిటర్మిన్ చేస్తుంది. క్వాలిటీ ఇస్ ద ఇంపార్టెంట్ డిటర్మినెంట్ వాల్యూ. హెన్స్ ద ఫాలోయింగ్ పర్ఫార్మెన్స్ మెజర్స్ కెన్ బి పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. ఏవేవి చెక్ చేసుకోవాలి, హౌ మచ్ వాల్యూ ద ప్రోడక్ట్ ఈజ్ క్రియేటింగ్ కరెంట్లీ. మన యొక్క ప్రోడక్ట్కి ఎంత వాల్యూ మనకి క్రియేట్ చేయగలము అంటే, హ్యాజ్ అండ్ డేట్కి నేను మన యొక్క కంపెనీని సేల్ చేస్తే నాకు ఎంత గుడ్ విల్ వస్తుంది అనేది. నెక్స్ట్ వే డూ ప్రోడక్ట్ ఆఫర్స్ ఇన్ కంపారిజన్ దట్ ద కాంపిటీటర్స్. సో మన కంపారిటీటర్స్తో మనం కంపారిజన్ చేసుకుంటే మన ప్రోడక్ట్ ఆఫరింగ్ అనేది ఎక్కడ ఉంది. నెక్స్ట్ హీస్ ప్రోడక్ట్ కేపబుల్ టు జనరేట్ ఫర్దర్ సుపీరియర్ పర్ఫార్మెన్స్ అండ్ స్కోప్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే మన యొక్క ప్రోడక్ట్ని మనం ఇంకొక సుపీరియర్ పర్ఫార్మెన్స్ని యాడ్ చేయొచ్చా, ఇంకొక యాడ్ అండ్ ఫీచర్ని యాడ్ చేయొచ్చా, ఆ యాడ్ అండ్ ఫీచర్ అనేది ఇన్నోవేటివ్ ఉంటుందా అనేది చూసుకోవాలి. సో 3 క్వశ్చన్స్ ఏం చూసుకోమన్నాము. ఒకటి, హౌ మచ్ వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ కరెంట్లీ క్రియేటింగ్, అండ్ వేర్ డూ ద ప్రోడక్ట్ ఆఫర్స్ ఇన్ కంపారిజన్ దట్ ద కాంపిటీటర్, అండ్ థర్డ్ వచ్చేసి ప్రోడక్ట్ కేపబుల్ టు జనరేట్ ఫర్దర్ సుపీరియర్ పర్ఫార్మెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఇన్నోవేషన్. ఫస్ట్ దానిలో మన యొక్క ఎంప్లాయీస్ని చూసుకోవాలి. ఏవేవి, జాబ్ రేట్ ఎట్లుంది, యాక్సెప్టెడ్ ఆఫర్స్ లెటర్ యాక్సెప్టెడ్ ఎట్లుంది, అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లుంది, అండ్ స్టాఫ్ టర్నోవర్ ఎట్లుంది, వాటిని చూడమన్నాము. క్వాలిటీ అండ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి హౌ మచ్ వాల్యూ ప్రోడక్ట్ ఈస్ క్రియేటింగ్ కరెంట్లీ, అండ్ వేర్ ద ప్రోడక్ట్ ఆఫర్ ఇన్ కంపారిజన్ విత్ ద కంపిటీటర్, అండ్ ఈజ్ ప్రోడక్ట్ కేపబుల్ దట్ జనరేట్ ఫర్దర్ సుపీరియర్ పర్ఫార్మెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ బ్రాండ్ ఈక్విటీ. బ్రాండ్ ఈక్విటీలో నాన్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మెజర్స్ కన్సిడర్ ద బ్రాండ్ ఈక్విటీ. మన యొక్క బ్రాండ్కి ఎంత వాల్యూ ఉంది బయట అనేది యాజ్ ఆన్ ద సిగ్నిఫికెంట్ పర్ఫార్మెన్స్ మెజర్స్. బ్రాండ్ వాల్యూ ఈజ్ లార్జ్లీ బేస్డ్ అపాన్ ఫ్యాక్టర్స్ లైక్ మన యొక్క ప్రోడక్ట్ ఫస్ట్ కస్టమర్కి తెలుసా తెలీదా, కస్టమర్ అవేర్నెస్ ఫస్ట్ చూసుకోవాలి, అండ్ రాయల్టీ విచ్ ఇన్క్లూడ్ కస్టమర్ బిహేవియర్ ఆల్సో ప్రిసీవ్డ్ క్వాలిటీ. అంటే మన యొక్క ప్రోడక్ట్ చెప్తేనే వద్దురనైనా ఆ ప్రోడక్ట్ కొనొద్దు అంటున్నారా, కొనుక్కో అంటున్నారా అనేది తెలియాలి. కస్టమర్కి బిహేవియర్ ఎట్లుంది మన యొక్క ప్రోడక్ట్ చెప్పినప్పుడు. ఆల్సో ప్రిసీవ్డ్ క్వాలిటీ, స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్, అండ్ మన యొక్క స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవుతున్నామా, రీచ్ కాలేకున్నామా, ఆర్గనైజేషన్ ఎబిలిటీ టు మీట్ దెమ్. సో స్టేక్ హోల్డర్స్ ఇంత డివిడెండ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంత డివిడెండ్ని మనం ఇస్తున్నామా ఇవ్వడం లేదా, ఆర్గనైజేషన్ ఎబిలిటీ టు మీట్ దెమ్, అండ్ ఫ్యాక్టర్స్ లైక్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్స్. సో మన యొక్క పేటెంట్ అండ్ మన యొక్క ట్రేడ్ మార్క్స్ ఎంత ఉన్నాయి అనేది చూసుకోవాలి. సో ఓవర్గా 3 చూసుకోవాలి. ఒకటి మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, అండ్ బ్రాండ్ ఈక్విటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ దేర్ ఇన్ 8. వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. వాట్ ఈస్ రిక్వైర్డ్, ప్రొడ్యూస్ ఫర్ 3 నాన్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్స్. ఇందాక సో 3 నాన్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. సో ఇప్పుడు బ్యాలెన్స్ స్కోర్ కార్డ్కి సంబంధించి 3 నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని చెప్పాలి. యాజ్ అన్ అబ్జెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మెజర్ దట్ ద బ్యాంక్ కుడ్ బి యూజ్డ్ అట్ ద అప్రాప్రియేట్ రేట్కి సంబంధించి ఇక్కడ నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని చెప్పినాము. ఇప్పుడు ఇవే నాన్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్స్ అంటే బ్యాలెన్స్ స్కోర్ కార్డులో యూజ్ చేసే నాన్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్స్ గురించి చెప్పాలి. యాక్చువల్గా 4 ఉంటాయి, దానిలో మనకు ఒక 3 చెప్పమన్నారు. ఏవేవి చెప్తున్నాం ఇప్పుడు, ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్ చెప్తున్నాము, లర్నింగ్ అండ్ గ్రోత్ ఎఫెక్టివ్, అండ్ కస్టమర్ ప్రాస్పెక్టివ్ చెప్తున్నాము. ఓకే,
ఏవైతే చెప్తున్నాము ఇంటర్నల్ బిజినెస్ పర్స్పెక్టివ్, లర్నింగ్ అండ్ గ్రోత్ పర్స్పెక్టివ్, కస్టమర్ పర్స్పెక్టివ్. దానికోసం మనం ఏం తెలుసుకోవాలి, క్వశ్చన్ని తెలుసుకోవాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చినారు అండ్ మనం ఏవేవి ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాం అనేది చూద్దాం. సో అందులో క్వశ్చన్ నెంబర్ 8, యువర్ బ్యాంక్. సో నీ బ్యాంక్ లిమిటెడ్ ఉంది, వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 30 సెప్టెంబర్ 2019. సో బిఫోర్ ఇండిపెండెన్స్కి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ బై ఎమినెంట్ ప్రొఫెసర్ టు ఎంకరేజ్ సెల్ఫ్ హెల్ప్. సో సెల్ఫ్ హెల్ప్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనుకుంటుంది. థ్రిఫ్ట్కి అండ్ కోఆపరేషన్ అమాంగ్ మెంబర్స్. బ్యాంక్ వాజ్ ఇష్యూడ్ బ్యాంకింగ్ లైసెన్స్ అండర్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. నెక్స్ట్ ఆన్ 25th October 1986 to carry out the banking business within national capital, and since then the bank has been growing continually. At present bank has large number of membership of individuals from different sections. So bank లో ఎంతమంది different type of membership తో ఉన్నారు, డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్. నెక్స్ట్ ద బ్యాంక్ హ్యాస్ 12 బ్రాంచెస్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ ట్రెడిషనల్ కౌంటర్స్ సర్వీస్, ఓపెనింగ్ అవర్స్ ఆర్ డిజైన్ టు కోయిన్సైడ్ విత్ లోకల్ మార్కెట్ డేస్. సో వాళ్ళు ఆల్మోస్ట్ అంతా ఫిజికల్ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ డైరెక్టర్ వర్ వరీడ్ ఫ్రమ్ గ్రోయింగ్ పాపులారిటీ ఆఫ్ న్యూ స్టైల్ బ్యాంక్. సో కొత్త స్టైల్ బ్యాంక్ బయట జరుగుతుంటే అది మన యొక్క బ్యాంక్ అనేది వర్రీ అవుతుందంట. వై వర్రీ, హరీ విల్ బీ దేర్, డోంట్ వర్రీ, వీ విల్ ప్రొవైడ్ ద సర్వీస్. దిస్ బ్యాంక్ offer diverse range of services such as direct access to executive management, a single point of contact to coordinate all bank needs, appointment banking to save time, free online. సో వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి చెప్తుంది. వాళ్ళేమో ఆల్ బ్యాంక్ నీడ్స్ని, అపాయింట్మెంట్ బ్యాంక్ సైబ్ని అవన్నీ సేవ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7కి అన్లిమిటెడ్ ఏటీఎం యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ now been decided that the bank will focus on what customer wants and will use balance scorecard to achieve the goal. ఇప్పుడు మన కంపెనీ రిలైజ్ అయ్యి కస్టమర్స్కి ఏం కావాలో అవి చేద్దాము అండ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని యూజ్ చేస్తుంది. ఫస్ట్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ప్రాస్పెక్టివ్. కాస్ఫిసల్ ప్రోడక్ట్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఏమి, ప్రోడక్ట్స్ పర్చేజ్ పర్ కస్టమర్స్. సో ప్రోడక్ట్ పర్చేజ్ పర్ కస్టమర్ ఎంత పర్చేజ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ చూసుకుంటే. క్రాస్ సెల్లింగ్ ఆర్ ఎంకరేజ్మెంట్ కస్టమర్ టు పర్చేజ్ అడిషనల్ ప్రోడక్ట్. సో మనం మన సర్వీస్ ప్రొవైడ్ చేసుకుంటారు, బ్యాంకింగ్ సర్వీస్తో పాటు అడిషనల్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అడిషనల్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్సూరెన్స్ సర్వీసు, ఫారెక్స్ సర్వీసెస్ ఎక్సెట్రా. ఈజ్ మెజర్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్తో క్రాస్ సెల్లింగ్ ఏవేవి ఉన్నావో వాటన్నిటిని మెజర్మెంట్ చేయండి. ఆ మెజర్మెంట్కి మన యొక్క కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతున్నారా లేదా అనేది చూసుకోండి. ఓన్లీ ఇఫ్ ఏ సర్వీస్ ఈజ్ ప్రిసీవ్డ్ హ్యాస్ హై సాటిస్ఫాక్టరీ ద సర్వీస్ వుడ్ బి రిపీటెడ్, అడిషనల్ ప్రోడక్ట్ ఆ సర్వీస్ వుడ్ బి యాక్సెప్టెడ్. ఎప్పుడైతే మన యొక్క అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ అడిషనల్ సర్వీసెస్ అనేవి హై సాటిస్ఫాక్టరీ ఉంటే అప్పుడే మనం దాన్ని రిపీట్ చేయాలి అండ్ దానికే మళ్ళీ అడిషనల్ ఫ్యూచర్ యాడ్స్ని చేసుకుంటూ పోవాలి యాక్సెప్ట్ చేసే ప్రకారం. ఒకవేళ అది ఫస్టే అట్టర్ ఫ్యాప్ ఉంటే అసలు సాటిస్ఫాక్షన్ లేకుంటే దాన్ని మళ్ళీ రీవర్క్ చేయొద్దండి, రిపీట్ చేయకండి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చూసినాము, ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ప్రాస్పెక్టివ్ ఆబ్జెక్టివ్. అంటే మన యొక్క ఇంటర్నల్ బిజినెస్లో కొత్త యాడ్ అండ్ ఫీచర్లు చూసుకుంటూ పోవాలి. ఆ ఇంట్రడ్యూస్ చేసినది సాటిస్ఫాక్షన్ ఉంటే మళ్ళీ రిపీట్ చేయండి అండ్ అడిషనల్ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేసుకుంటూ పోండి. ఒకవేళ అది ఫస్ట్ స్టార్ట్అప్ అయితే అట్లాంటి వాటికి చేయకండి. నెక్స్ట్ లర్నింగ్ అండ్ గ్రోత్ పర్స్పెక్టివ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏముంది, ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ సోల్డ్. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ని మనం సోల్డ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇంక్రీజ్ అవుతుందా లేదా, మనం చేసే ప్రోడక్ట్స్ కానీ మనం చేసే సర్వీస్ కానీ ఇంక్రీజ్ అవుతుందా లేదా. లర్నింగ్ అండ్ గ్రోత్ పర్స్పెక్టివ్ మెజర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ బయింగ్ ద న్యూ ప్రోడక్ట్స్ అండ్ న్యూ సర్వీసెస్. మనం ప్రొవైడ్ చేస్తున్న న్యూ ప్రోడక్ట్స్, మనం ప్రొవైడ్ చేస్తున్న న్యూ సర్వీసెస్ ఎంతమంది కస్టమర్స్ పర్చేజ్ చేస్తున్నా అనేది చూడండి. అది మన యొక్క లర్నింగ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్టివ్ అవుతుంది. ఫస్ట్ ఏం చెప్పినాము, ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ప్రాస్పెక్టివ్ చెప్పినాము. నెక్స్ట్ లర్నింగ్ అండ్ గ్రోత్ ప్రాసెస్ అండ్ ప్రాస్పెక్టివ్ చెప్తున్నాము. లాంగ్ రన్ ఇది రీజన్ ఎందుకంటే ఎప్పుడైతే న్యూ ప్రోడక్ట్ ఉందో దాన్ని కస్టమర్ ఇంక్రీజ్ అయినా లేదా అని చూసుకోవడానికి రీజన్ ఏమి. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సక్సెస్ రిక్వైర్స్ బ్యాంక్ టు క్రియేట్ న్యూ ప్రోడక్ట్ సర్వీసెస్. ఎగ్జాంపుల్ ఏవేవి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం యాక్సెస్ దట్ విల్ మేక్ emerging needs of current for future customers such as 24/7 banking. Next customer perspective. What is the customer perspective? Increase customer loyalty. మన యొక్క కస్టమర్ లాయల్టీ అనేది ఇంక్రీజ్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్డ్ ఆర్ క్లోజర్ రిక్వెస్ట్ రిసీవ్డ్. సో ఎన్ని అకౌంట్ను క్లోజ్ చేయమంటున్నారు, ఎన్ని యొక్క కస్టమర్ అకౌంట్ని క్లోజ్ చేయమని మనకి ఆల్రెడీ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్నాము. కస్టమర్ పర్స్పెక్టివ్ ప్రకారం చూసుకుంటే మన బ్యాంక్ని ఎట్లా చూస్తున్నారనేది మనకు తెలియాలి. దట్ ఈస్ కస్టమర్ రాయల్టీ. డిస్క్రైబ్ దట్
the extent to which bank maintains durable relations to its customers. The share of existing customers should have a high importance as it indicate about image and reputation. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే మనకి అప్పుడే మన యొక్క కంపెనీ యొక్క ఇమేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడే మన యొక్క కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ క్లోజ్ రిపోర్ట్స్ ఈజ్ నాట్ గుడ్ సైన్. మనం ఆల్రెడీ అందరూ క్లోజ్ చేయమంటే నా అది రిక్వెస్ట్లు పెడుతున్నా అంటే అది గుడ్ సైన్ కాదు. బ్యాంక్ షుడ్ ఇన్వెస్టిగేట్ రీజన్ ఫర్ ద సేమ్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్ ఆఫర్ టు రిటైన్ కస్టమర్స్. మనం కస్టమర్స్ని కంపల్సరీగా రీటైన్ చేయాలి. కొత్త కస్టమర్స్ని తెచ్చుకోవడం ఒకటే కాదు, ఉన్న కస్టమర్స్ని రీటైన్ చేయడం కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. కొత్త క్లయింట్ని తీసుకోవడం కాదు, ఉన్న క్లయింట్ని రీటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త ఎంప్లాయీస్ని తీసుకోవడం కాదు, ఉన్న ఎంప్లాయీస్ని రీటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంప్లాయీస్ పోతున్నాయంటే దే హ్యావ్ లర్నింగ్ అదేమది ఎర్నింగ్ రేషియో ఒకటి ఉంటుంది, గుర్తు రాకుంది, అదొక లర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ ఏమి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కొత్త ఎంప్లాయీస్ ఎంతైతే టైం తీసుకుంటారో సెకండ్ టైం చేసే వాళ్ళు సెకండ్ టైం చేసేటప్పుడు తక్కువ తీసుకుంటాము. ఫస్ట్ టైం కస్టమర్ విజిట్ చేసిన ప్లేస్ ఏమంటావో సెకండ్ టైం వచ్చినప్పుడు వాడు డైరెక్ట్ పోతాడు కాబట్టి వాడికి టైం సేవ్ ఉంటుంది. సో మనం రీటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్కి. సో కస్టమర్ పర్స్పెక్టివ్లో కస్టమర్స్ క్లోజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారో అది చూసుకోవాలి. అండ్ లర్నింగ్ అండ్ గ్రోత్ పర్స్పెక్టివ్ ప్రకారం ఎన్ని ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ ఇంటర్నల్ బిజినెస్ పద్ధతి అండ్ పర్స్పెక్టివ్, కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే అది యాడ్ అండ్ ఫీచర్ చేస్తున్నావా, యాడ్ అండ్ ఫీచర్ చేస్తుంటే రిపీట్ చేయండి, లేదంటే వదిలిపెట్టేయండి. అదర్ ఆబ్జెక్టివ్స్ అండ్ మెథడ్స్ ఆర్ ఆల్సో పాసిబుల్ బట్ దే మస్ట్ రిలేట్ ది బ్యాంక్ గోల్ ఇన్ క్వశ్చన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూడండి. అనలైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీ యూజింగ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అప్రోచ్. సో బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అప్రోచ్ చేస్తూ మనం పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీని అనలైజ్ చేయాలి. దట్ ఈస్ స్టాండర్డ్ టెలికామ్ లిమిటెడ్. హీ ఈజ్ ఏ లీడింగ్ సెల్యులార్ సర్వీస్ ప్రొవైడర్ హ్యావింగ్ గ్లోబల్ ప్రజెన్స్. ఇట్ ఎయిమ్స్ టు బీ మోస్ట్ ఇన్నోవేటివ్. సో ఈ కంపెనీ ఎట్లుంది, మోస్ట్ ఇన్నోవేటివ్ ఉంది అండ్ ట్రస్టెడ్ టెలికామ్ కంపెనీ ఇన్ వరల్డ్. సో మొత్తం వరల్డ్లో ఇది ట్రస్టెడ్ అంట, ఇన్నోవేటివ్ ఉంది, ట్రస్ట్గా ఉంది. టు అచీవ్ దిస్ ఎయిమ్ ఇట్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్స్ ఓవరాల్ ఫంక్షనింగ్. ఇది కష్టపడి తెచ్చుకోయింది. నేను పాలు అమ్మినా, నేను నీళ్ళు అమ్మినా, నేను కూరగాయలు అమ్మినా, ఇట్లా కష్టపడితేనే మనం ఒక ఎంపీలు అవుతాం, మనం ఒక ఎమ్మెల్యే అవుతాము. సో అట్లనే వీళ్ళు కష్టపడి వర్క్ చేసినందుకు ఇప్పుడు ట్రస్టెడ్ అయిపోయినారు మొత్తం టెలికాంలో. నెక్స్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు అడాప్ట్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇన్ దిస్ వరల్డ్. సో మొత్తం వరల్డ్లోనే ఇది బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వాళ్ళు తీసుకుంది. Following are the some of important relation related to the company performance for a particular period. సో పర్టికులర్ పీరియడ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు. ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు? ఆపరేటింగ్ రేషియో కరెంట్ ఇయర్, బేస్ ఇయర్. సో బేస్ ఇయర్ కంటే ఇంక్రీజే ఉంది. టార్గెట్ రెడ్యూస్డ్ టు 50%. నెక్స్ట్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్స్. బేస్ వచ్చేసి 210 అండ్ రెవెన్యూ ఇంక్రీజ్ 225. సో ఇంక్రీజ్ టు 250 రూపీస్ మనం అనుకునేది. సో ఇంక్రీజ్ 250 చేద్దాం అనుకుంటే 225 వరకు వచ్చింది. ఓకే. అన్సాల్వ్డ్ కస్టమర్ కంప్లైంట్స్ ఇంతకుముందు 25,000 ఉండే, ఇప్పుడు 27,500 ఉంది. రెడ్యూస్డ్ బై 20% టార్గెట్. సో 25,000 ఉన్న అంటే మనం ఇంకా తగ్గిలేకపోతున్నాం, అంటే కంప్లైంట్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ మనం సాల్వ్ చేయలేకున్నాం. సో అన్రిసాల్వ్డ్. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ కంట్రోల్స్ బేస్ ఇయర్ 200 ఉండే, ఇప్పుడు 280 ఉన్నాయి. నెక్స్ట్ ఎంప్లాయీ కవరేజ్ ట్రైనింగ్ 8 ఉండే, 10 చేసినాము. సో అట్లీస్ట్ 15% చేయాలనేది. ఇవి మన యొక్క టార్గెట్ ఇది. ఓకే. పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీ యూజింగ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అప్రోచ్. సో బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని అప్రోచ్ చేసుకుంటూ చేద్దాం. ఫస్ట్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అంటే ఏంది? బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అంటే అదొక మెథడ్. ఇదే మెథడ్ విచ్ డిస్ప్లేస్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఇంటూ 4 డైమెన్షన్స్. సో ఈ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అంటే ఒక మెథడ్. మెథడ్లో ఏముంటుంది? మన యొక్క కంపెనీని ఒక ప్రొజెక్షన్ చేస్తుంది, మన యొక్క కంపెనీని డిస్ప్లే చేస్తుంది, మన యొక్క ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ని డిస్ప్లే చేస్తుంది ఇన్ 4 వేస్లో. ఒక 4 వేస్ని తీసుకుంటుంది. అంటే మనకి కనపడే 4 సింబాల్ చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అంటుంటాయి కదా, అట్లా 4 సింబాల్ ఎట్లా అంటే ఇక్కడ బిజినెస్ పర్ఫెక్టివ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అని 4 మెథడ్స్ ఉంటాయి, 4 డైమెన్షన్స్ ఉంటాయి. వాట్ ఈస్ దట్ డైమెన్షన్స్? ఫస్ట్ ఫైనాన్షియల్, కస్టమర్, ఇంటర్నల్, ఇన్నోవేటివ్. సో ఒకవేళ మీకు నాన్ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ ఆఫ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అంటే కస్టమర్, ఇంటర్నల్, ఇన్నోవేటివ్ ఈ 3 తీసుకోవాలి. మనం పైన క్వశ్చన్లో చెప్పినది కస్టమర్, ఇన్నోవేటివ్, ఇంటర్నల్, ఇన్నోవేషన్ ఈ 3 తీసుకున్నాము. ఎప్పుడు నాన్ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ ఆఫ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అన్నప్పుడు, ఓన్లీ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అన్నప్పుడు
4 తీసుకోవాలి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 4 కావాలి కాబట్టి ఫైనాన్షియల్ కస్టమర్ ఇంటర్నల్ ఇన్నోవేటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ 4 డైమెన్షన్స్ అక్నాలజీ. ఈ 4 డైమెన్షన్స్ ఏం అక్నాలజ్మెంట్ చేస్తాయంటే ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్, కస్టమర్స్, ఎంప్లాయింగ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్. ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేయదు, ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేయదు. బోత్ లాంగ్ టర్మ్ మీద అండ్ షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఎవరెవరి మీద ఫోకస్ చేస్తుంది? ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్, ఇంట్రెస్ట్ ఆఫ్ కస్టమర్స్, ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. సో మొత్తం ముగ్గురు మీద ఫోకస్ చేస్తుంది. వాళ్ళ మీద లాంగ్ టర్మ్గా, షార్ట్ టర్మ్గా రెండింటి మీద ఫోకస్ చేస్తుంది. ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గివెన్ అప్రోచ్ హ్యాస్ ఫాలో. ఫస్ట్ ఫైనాన్షియల్కి డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే, డీటెయిల్ అనాలిసిస్ అంటే ఏమి? మళ్ళీ పైన చెప్పిన వాటికే మొత్తం పాయింట్ని చెప్పడం. ఏం చెప్పినా పైన ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్, కస్టమర్స్, ఇన్నోవేషన్, ఇంకోటి ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్ ఉంటుందని చెప్పినాము. నౌ ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్ అంటే మొత్తం మనీతోనే రిలేటెడ్. వాట్ ఈస్ దేర్ ఇన్ మనీతోనే రిలేటెడ్ ఏముంటాయి? ఆపరేటింగ్ రేషియో అండ్ యావరేజ్ రెవెన్యూ రేషియో. సో పైన వచ్చే రెవెన్యూ, కింద వచ్చే ఆపరేటింగ్స్, మొత్తం వాటి యొక్క రేషియోస్ని చూసుకోవాలి. విల్ బీ కవర్డ్ ఇన్ దిస్ ప్రాస్పెక్టివ్. సో ఈ ప్రాస్పెక్టివ్లో మనం కవర్ చేసేది మెయిన్గా 2. ఒకటి మన యొక్క ఆపరేటింగ్ ఎట్లుంది, ఆ ఆపరేటింగ్ వల్ల వచ్చే సేల్స్ రెవెన్యూ ఎట్లుంది అనేది చూసాము. నెక్స్ట్ కంపెనీ ఈజ్ అనేబుల్ టు అచీవ్ టార్గెట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఆపరేషన్ రేషియో to 50% ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్స్ ఇంక్రీజ్ టు 60%. సో మనం పైన చూసుకుంటే మనకి 50% దాని యొక్క టార్గెట్ ఉంటే, బట్ అది 50% రీచ్ కాకపోగా 60%కి పోయింది ఆపరేటింగ్ రేషియో అనేది. సో ఎక్స్పెండిచర్స్ రేషియో అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ అది ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు టేక్ అప్రాప్రియేట్ స్టెప్స్. సో మనం అనుకున్న దానికి మనం రీచ్ కానప్పుడు మనం ఏం తీసుకోవాలి? అప్రాప్రియేట్ స్టెప్స్ని తీసుకుంటే మనం ప్రాపర్గా నడుచవచ్చు. ఎప్పుడైతే మనం కరెక్ట్ స్టెప్స్ వేస్తున్నామో అప్పుడే మనం కరెక్ట్ దారికి పోతున్నట్లు, కరెక్ట్ వేకి పోతున్నట్లు. రాంగ్ స్టెప్స్ వేస్తుంటే రాంగ్ వేలో వెళ్తున్నట్లు. సో ఇప్పుడు కరెక్ట్ స్టెప్స్ని వీడు తీసుకోవాలి. ఎందుకంటే మన యొక్క టార్గెట్ని రీచ్ కాలేదు కాబట్టి. టార్గెట్ ఎంత? 50% టార్గెట్ మనం రీచ్ కాలేదు. నెక్స్ట్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్స్ ఈజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 210 to 225. మనం అనుకున్న టార్గెట్ ఏమో 250, మనం వచ్చినదేమో 225కి మాత్రమే. సో రెండింటి గురించి మాట్లాడుతుంది ఏది? ఫైనాన్షియల్స్, ఆపరేటింగ్ అండ్ సేల్స్. సో పైన మనకి ఆపరేటింగ్, సేల్స్, టార్గెట్ ఇంత ఉంది, అంత పెట్టాము అని చెప్పినారు. వాటిలో 2 తీసుకున్నాను నేను. ఆపరేటింగ్ అనేది రీచ్ కాలేదు, సేల్స్ అనేది రీచ్ అయింది, బట్ మొత్తం రీచ్ కాలేదు, కొంతవరకు మాత్రమే రీచ్ అయింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ స్వెల్ ఆపరేటింగ్ రేషియో. కంపెనీ కెన్ బూస్ట్ అప్. సో బూస్ట్ ఈస్ మై ఎనర్జీ అనాలి. కంపెనీ అంటే బూస్ట్ తీసుకోవాలి, బూస్టప్ చేయాలి. ఆపరేటింగ్ రెవెన్యూని, యావరేజ్ రెవెన్యూని బూస్టప్ చేయాలి. యాజ్ పర్ ఎయిదర్ బై ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ ఇట్స్ సర్వీస్ ఆర్ ప్రొవైడింగ్ మోర్ పేడ్ వాల్యూ ఆర్ సర్వీసెస్. సో సేల్స్ ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలి? మన యొక్క సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాం, మన యొక్క ప్రోడక్ట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాం వాటి యొక్క రేట్ని ఇంక్రీజ్ చేయడము, ఆర్ మనం యాడ్ అండ్ వాల్యూస్ అంటే కొత్త సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి కొత్త అమౌంట్ని ఛార్జ్ చేయడం. ఇది ఒకటి చేసి మన యొక్క ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ని ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్ ప్రాస్పెక్టివ్ ఏమి? నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ సర్వీస్ కస్టమర్స్ విల్ బీ కవర్డ్ అండర్ దిస్ ప్రాస్పెక్టివ్. సో మనం ఎంత కస్టమర్ సర్వీస్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నామో, మనకి కస్టమర్స్ ఎంతమంది రిటైన్ అవుతున్నారో, ఎంతమంది వెళ్ళిపోతున్నారో. సో ద కంపెనీ హ్యాడ్ సెట్ టార్గెట్ ఆఫ్ రెడ్యూసింగ్ అన్సాల్వ్డ్ కంప్లైంట్ బై 20%. ఇన్స్టెడ్ ఆఫ్ అన్సాల్వ్డ్ కంప్లైంట్స్ వాస్ రైజన్ బై 10%. సో ఒక 20% తగ్గిద్దాం అనుకుంటే అది ఇంకొక 10% ఇంక్రీజ్ అయ్యింది. సో మనం కొత్తగా చేద్దామని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే ఆ ఎక్స్పెరిమెంట్ మొత్తం డిజాస్టర్ అయినట్లు. దట్ ఈస్ ఇది చూసుకుంటే 27,500 మైనస్ 25,000 డివైడెడ్ బై 25,000 చూసుకుంటే మనకి 10% ఇంక్రీజ్ అయినట్టు. ఇట్ షోస్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ ఇంక్రీజింగ్. కస్టమర్స్ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అమాంగ్ ద కన్జ్యూమర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కస్టమర్స్. సో కస్టమర్స్ అంటే హూ ఈజ్ buying the product and consumer means who is consuming the product. Next, which will adversely impact the consumer general perception about the company and company may lose its customers in long run. ఎప్పుడైతే మన యొక్క కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో, మన యొక్క కన్జ్యూమర్స్ నెగిటివ్లోకి వెళ్ళినారో, అడ్వైస్లో ఇంపాక్ట్ అయిందో, మన యొక్క కన్జ్యూమర్స్ ఎప్పుడైతే మన యొక్క కంపెనీ మీద జనరల్ పర్సెప్షన్ అనేది ప్రాపర్గా లేదు, అట్లాంటప్పుడు మనం కంపెనీ అనేది కన్జ్యూమర్స్ని లాంగ్ రన్లో లాస్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్. కస్టమర్ ప్రాస్పెక్టివ్ తర్వాత ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్. ఎస్టాబ్లిషింగ్ కస్టమర్ రిలేషన్షిప్ సెంటర్స్.
సో ఇంటర్నల్ బిజినెస్ పర్స్పెక్టివ్ అంటే మనం ఇంటర్నల్గా ఏదో కొంత వర్క్ అనేది చేయాలి. ఆ కొంత వర్క్ కోసం మనం కస్టమర్ రిలేషన్షిప్ సెంటర్ని పెట్టుకోవాలి. కస్టమర్ రిలేషన్షిప్ సెంటర్స్ విల్ కవర్ అండర్ దిస్ పర్స్పెక్టివ్. కంపెనీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ ఎంత ఎస్టాబ్లిష్మెంట్ చేసింది, ఒక 80 రిలేషన్షిప్ సెంటర్స్ని ఎలాబరేట్ చేసింది అని చెప్పినారు కరెంట్ పేర్లో. ఎక్సీడింగ్ ఇట్స్ టార్గెట్ ఎంత పెట్టుకునేది 50 టార్గెట్ పెట్టుకుంది. సో టార్గెట్ వచ్చేసి 80 రిలేషన్షిప్ని పెట్టుకున్నామంటే ఎస్ వీఆర్ టు క్యాటర్ ద నీడ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ యాజ్ వెల్ యాజ్ సొలిసిటింగ్ న్యూ కస్టమర్స్తో మనం ఉన్న కస్టమర్స్ని రిటైన్ చేసుకుంటూ ప్రాపర్గా వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మనం కొత్త కస్టమర్స్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, దిస్ షో ద సీరియస్నెస్ ఆఫ్ కంపెనీ టువర్డ్స్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అండ్ వుడ్ హెల్ప్ దెమ్ ఇన్ లాంగ్ రన్. ఇదేం చూపిస్తుంది అంటే మన యొక్క కంపెనీ యొక్క సీరియస్నెస్ని చూపిస్తుంది. అంటే కస్టమర్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో ఈ కంపెనీతో మనం అట్రాక్ట్ కావాలి. మన యొక్క కంపెనీ యొక్క ఏమంటారు కలవాలి అనేదాన్ని కలవాలి, ఇంటరాక్ట్ కావాలి అనుకుంటారు కస్టమర్స్. అండ్ కస్టమర్స్ వాళ్ళు అనుకోవడం కాదు, వాళ్ళ యొక్క రిలేటివ్స్ని కూడా కంపెనీతో ఇంటరాక్ట్ చేపిస్తారు. ఎందుకంటే కస్టమర్ సర్వీస్ ప్రాపర్గా ఉంటే. అందుకోసమే కస్టమర్ రిలేషన్షిప్ సెంటర్స్ని పెట్టుకోవడం. నెక్స్ట్ లర్నింగ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్టివ్ అంటే ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండాలంటే చదువుతున్న కోర్స్నే చూసుకోవాలి. ఆల్రెడీ ఫెయిల్ అవుతున్న కోర్సులని కాదు మనం చదవాల్సినది. దట్ ఈస్ లర్నింగ్ అండ్ కర్వ్లో ఎంప్లాయీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హార్ కవర్డ్ అండర్ దిస్ పర్స్పెక్టివ్. ఇక్కడ ఏం తీసుకుంటాం, ఎంప్లాయీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకంటే మన యొక్క ఎంప్లాయీస్ ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటే, వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తుంటే, మన యొక్క కంపెనీ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. సో కంపెనీ యొక్క టార్గెట్ ఎంత, అట్లీస్ట్ 15% ఎంప్లాయీస్ అండర్ ఇస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బట్ కవర్డ్ ఓన్లీ 10%. అంటే మొత్తం ఎంప్లాయీస్ ట్రైనింగ్ తీసుకోవడం లేదు. మనం 15% కన్నా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం, బట్ 10% మాత్రమే ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దీస్ కుడ్ హార్ట్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎంప్లాయీస్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆఫ్ ఆర్గనైజేషన్ నెసెసరీ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ సెట్ అట్ ద ప్రీవియస్ 3 ప్రాస్పెక్టివ్స్. సో ఎప్పుడైతే వాళ్ళు మన యొక్క ఎంప్లాయీస్ ప్రాపర్గా తీసుకోకపోతే అది కంపెనీకి అనేది హర్ట్ చేస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీ యొక్క కేపబిలిటీని హర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు హర్ట్ అవుతారో మన యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్లో మనం అచీవ్ కాలేము. షార్ట్ టర్మ్ గ్రోత్, ఇప్పుడు ఒక ఎంప్లాయీ వచ్చినాడు, 3 months వర్క్ చేసినాడు, కొంత వర్క్ నేర్చుకున్నాడు, వెళ్ళిపోయినాడు, మళ్ళీ కొత్త ఎంప్లాయీ వచ్చినాడు, మళ్ళీ వానికి 3 months నేర్పాడు. ఇట్లా ట్రైనింగే ప్రాపర్గా తీసుకోకుండా పోతుంటే మనం కంపెనీ అనేది లాస్ అవుతాము ఎంప్లాయీస్ని. నెక్స్ట్ of people are human resource of the company is one of the 3 principal sources where organization learning and growth comes. Next question number 10th నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి.